కొండమీదరటి స్వామి గోవింద గోవింద. హలో, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు బుక్కరాజ సముద్రంలో ఉన్నటువంటి కొండమీదరటి స్వామి దగ్గరికి అయితే రావడం జరిగింది. స్వామివారి కంప్లీట్ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. ఇదే అండి మనకు స్టార్టింగ్లో ఉన్నటువంటి గోపురము. ఇది స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ అండి. మీరు చూడొచ్చు, మీకు టెంపుల్ అంతా తిరిగి చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే తిరునాళ్ళ రోజు అయితే తీయడం జరిగింది. తిరునాళ్ళు అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు, మనం బయట అక్కడైతే మజ్జిగ పోయడం అనేది జరుగుతుందండి. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు అయితే ఇక్కడ ఉన్నాయి. భోజనాలు, వాటరు, మజ్జిగ మరియు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. స్వామివారి దేవాలయం వచ్చేసి అనంతపూర్ పక్కనే ఉన్నటువంటి బుక్కరాజ సముద్రం ఊర్లో అయితే ఉండడం జరిగింది. నేను లోపలికైతే వెళ్ళాను, మీకు చూపిస్తున్నానండి. గుడి మొత్తము చూడొచ్చు, చాలామంది భక్తులు అయితే ఉండడం అయితే జరిగింది. అదిగోండి పక్కనైతే మనకి ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు. స్వామివారి మీకైతే నేను చూపించబోతున్నాను. చూడండి, చాలామంది భక్తులు అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా అనంతపూర్లో ఉన్నటువంటి వాళ్ళైతే వచ్చి ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దర్శించుకోండి. జాతర అయితే చాలా బాగుంటుంది. ఈ బుక్కరాజ సముద్రం అనేది మనకి అనంతపూర్ నుంచి తాడిపత్రి వెళ్ళే రూట్లో అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనకి స్వామివారివి రెండు ఉంటాయండి మెయిన్గా. ఒకటి ఊర్లో టెంపుల్ ఉంటుంది, మరి పక్కనే నియర్లీ ఒక 3 కిలోమీటర్స్ దగ్గరలోనే మనకి కొండ మీద కూడా స్వామి ఉంటాడు. అక్కడ కూడా నేను కంప్లీట్గా అయితే మీకు చూపించబోతున్నాను. మనకి కొండ మీద రాయట స్వామి అన్న, వెంకటేశ్వర స్వామి అన్న ఒకటే అండి. ఏమంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నాను మనం పిలుచుకుంటాము. చూడొచ్చు, మన పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు. స్వామివారిని కూడా నేను చూపించబోతున్నాను. మనకి మామూలు టైంలో అంత రష్ ఉండదండి, మామూలుగా ఫ్రీగానే ఉంటుంది. తిన్నాలి కాబట్టి కొద్దిగా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. అక్కడే చూడండి, మీకు అక్కడ వేస్తంభానికి కూడా టెంకాయలు హారతులు అయితే ఇస్తున్నారు. మన పక్కనే అటు సైడ్ అయితే లడ్డూలు కూడా పంచి పెడతా ఉన్నారండి. చూడండి, స్వామివారిని మరొకసారి చూపించబోతున్నాను. స్వామివారి అయితే అలంకరణ చాలా బాగుందండి. మామూలు టైంలో కన్నా మనకి ఇలాంటి తిరునాళ్ళలో అయితే స్వామివారిని బాగా అలంకరిస్తారు. ఖచ్చితంగా ఆంధ్ర వేలో వెళ్ళేవాళ్ళు కానీ లోకల్ వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళని వారు కూడా స్వామివారి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడే అండి స్వామివారి ప్రసాదం అయితే మనకి ఇస్తున్నారు. మనం ఇప్పుడు టెంపుల్లో నుంచి బయటకు అయితే వెళ్తున్నాము. స్వామివారికి రథం కూడా ఉంటుందండి. తిరునాళ్ళ రోజు అయితే రథం మీద అయితే ఇగ్గుతారు. దాదాపు తిరునాళ్ళ రోజు 12 గంటల ఆ ప్రాంతంలో అయితే రథం అనేది ఇగ్గడం జరిగింది. సరే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి రథం దగ్గరికి అయితే వెళ్దాము. సో గుడిలో చూడొచ్చు మనకి ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు కూడా చూపిస్తున్నాను. చాలా క్రౌడ్ అవుతుంది. ఇప్పుడు బయటకు వచ్చాము. అదే అండి మనకి స్వామివారి రథము. తిరునాళ్ళ రోజు దాదాపు 12 గంటలప్పుడైతే రథాన్ని అయితే ఇగ్గడం జరిగింది. వేద పండుగల మధ్య ఈ కార్యక్రమం అయితే జరిగింది. చూడండి, మీరు ఎంతమంది జనాలు ఉన్నారు. స్వామివారి రథం అయితే చాలా బాగా తయారు చేశారండి. చూడొచ్చు, అక్కడప్పుడే ఆల్రెడీ టైం 10 అయింది, అప్పటికి చాలామంది జనం ఉన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. చాలా బాగుంది. చూడొచ్చు, చక్రాల కింద ఆల్రెడీ అంతా ఏర్పాట్లు అయితే చేశారు. మనమైతే స్వామివారి రథం అయితే చూస్తున్నాం. తర్వాత మనం కొండ దగ్గరికి వెళ్దాం. అక్కడ కూడా ఏమున్నాయి ఏం కదా అని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అంతా ఎలా ఉంది ఏం కదా, చాలా హడావిడిగా ఉంటుంది. టైం 10 అయింది. 12 గంటలకు స్వామివారి రథం అయితే ఎక్కడం జరిగింది. మనమైతే ఇప్పుడు కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, కొండ దగ్గర చాలా హడావిడి ఉంది. మనకి ఊర్లో టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని అక్కడ
బియ్యం బ్యాలు ఇస్తారు. మళ్ళీ కొండ దగ్గర కూడా బియ్యం బ్యాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు చాలా హడావిడి ఉంది. చాలామంది నిద్ర కూడా ఇక్కడ చేస్తారండి. వచ్చి 1 డే బిఫోర్ ఇక్కడ తలనీలాలు కానీ ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ జరుగుతాయండి. ఇక్కడ మనకు 2 విధాలుగా కొండపైకి వెళ్ళవచ్చు. ఒకటి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, 2 వచ్చేసి కార్లు కూడా ఇక్కడ ఇంకో రూట్ ఉందండి. అక్కడ కార్లు కూడా మనకు అవైలబుల్ ఉంటాయండి. రూట్ ఉండు డైరెక్ట్గా పైకి వెళ్ళొచ్చు. చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది హడావిడి అనేది. అదే అండి మనకి ఎంట్రన్స్. అక్కడి నుంచే మనకు కార్లో వెళ్ళొచ్చు అండి. అక్కడి నుంచి అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ మనం టికెట్ తీసుకొని అక్కడి నుంచి కార్లో అప్ అండ్ డౌన్కి రావచ్చు. ఇంకా చూడండి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏం కదా అని. ఇక్కడ ఇటు సైడ్ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ స్వామివారి దగ్గర మెయిన్ అట్రాక్షన్ ఏమంటే స్వామివారి ఇక్కడ స్టార్టింగ్లో మనకి మెట్లెక్కే స్టార్టింగ్లో మనకి గోవిందనామాలు, శంఖము, చక్రం అయితే 3 ప్రధాన ఆకర్షణగా ఉంటాయండి. ఖచ్చితంగా పైకి వెళ్ళే వాళ్ళు ఇక్కడ టెంకాయ కొట్టుకొని ఇక్కడ స్వామివారిని ముక్కొని నా తర్వాతే అక్కడ మనకు కనిపిస్తుందా అక్కడి నుంచి వెళ్తారండి. చూస్తున్నాను స్వామివారి నామాలు, చక్రము, శంఖం అండి. మనకి స్వామివారి నామాలు వచ్చేసి స్వామివారు మనం పెట్టుకుంటాం కదా, భక్తితో పెట్టుకుంటాము. శంఖం వచ్చేసి మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు శంఖంతో స్టార్ట్ చేస్తామండి ఏదైనా పవిత్ర కార్యం. ఎందుకంటే మనకు అన్ని రకాల పాజిటివ్ వైబ్స్ ఉండాలని. మనకు చక్రం వచ్చేసి ఎందుకంటే మనం ఎలాంటి సమస్యల్లోనూ కూడా చక్రం మనకు రక్షణ అనేది ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు పక్కనే మనకి ఇక్కడ భోజన వసతి కూడా దాదాపు 2-3 చోట్ల భోజనం అయితే పెట్టడం అయితే జరిగింది. గాజులు అన్ని రకాల షాపులు అయితే ఉందండి. తిన్నాళ్ళు అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. భోజనాలు కూడా అంతా క్లియర్ వెళ్తున్నారు. మనకి కొండ దగ్గర అయితే ప్రశాంతంగా ఉంటుందండి. తినాల క్రౌడ్ ఉంటుంది. మామూలు టైంలో కూడా శనివారం పూట అయితే ఎక్కువ వస్తారు. ఖచ్చితంగా ఎవరైనా అందువేళ స్వామివారి మెట్లు కూడా కొత్తవి అయితే వేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ మనకి అనౌన్స్ కూడా చేస్తున్నారండి. ఎవరైనా చెప్పడం జరిగింది. ఇచ్చిన వాళ్ళకి అక్కడ వాళ్ళ పేరు కూడా రాస్తామని ఇక్కడైతే అనౌన్స్ చేస్తున్నారు. ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది మన బుక్కరా సముద్రం కొండమీరాయుడు స్వామి కంప్లీట్ వీడియో ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో నేను మరిన్ని అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ఓకే అండి, బాయ్ అండి, బాయ్ టు ఎవరివన్ అండి.